భారీ భూకంపం టర్కీని మరోసారి వణికించింది. టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్ లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.2గా నమోదైంది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కులుకు ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని ఇరాన్కు చెందిన మెహర్ వార్తా సంస్థ తెలిపింది. గత నెలలో కూడా ఇస్తాంబుల్ తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది టర్కిష్ మహానగరంలోని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇక అటు టర్కీ, పాకిస్తాన్, చైనాను వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చైనాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైంది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లుగా గుర్తించారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కానీ జరగలేదు. భూకంపం ధాటికి చైనా ప్రజలు భయపడి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో తరచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి.